100 ఆరైనా 6 100 అక్కడ ఉద్యోగం ఉండాల్సిందే, అక్కడ అభివృద్ధి ఉండాల్సిందే. ఈ లక్షణాలు నీ కుటుంబంలో ఉన్న, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న, మన సంఘములో ఉన్న అక్కడ ఖచ్చితంగా ఉద్యమం అనేది ఉండింది. దయచేసి గమనించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో చూడండి, హిజ్కియా జీవితంలో కనుక చూసినట్లయితే మంచిది. మన బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి, మీకు అర్థమైంది. 5 సంవత్సరాల వయసు అప్పుడు యోధా రాజుగా ఆయన పట్టాభిషేకము నుండి 29 సంవత్సరాలు రాజుగా పరిపాలించినట్లుగా బైబిల్ చెప్తుంది. ఎందుకు హిజ్కియా కాలంలో ఉద్యమం కలిగింది అని కనుక గమనించినట్లయితే మొదటి విషయాన్ని నేను ముందే చెప్పాను. పురికొల్పటం హిజ్కియాలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుని వైపు పురిగొల్పే ఒక లక్షణం ఉంది, దేవుని వైపు ప్రేరేపించే ఒక లక్షణం ఉంది. హిజ్కియా ద్వారా ఉద్యమం రావడానికి గల కారణం అతడు పురిగొల్పుతున్నాడు. చూడండి, హిజ్కియా యోధా రాజ్యానికి రాజు అయ్యాడో లేదో మొదటి నెలలోనే అతడు చేసిన పనేంటో ఒక్కసారి చూడండి. 29:3 వచనం చదవండి. చూడండి, హిజ్కియా అంట తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపించి తూర్పుగా ఉన్న రాజవీధిలో దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహము. చూశారండి, మనకు పెట్టిన పేరేంటంట? రాజులైన యాజక సమూహము. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అర్థమవుతుందా? ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఇప్పుడు రాజులైన యాజక సమూహము అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అయితే నాటి కాలంలో హిజ్కియా తాను రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో నాడున్న లేవీయులను యాజకులను పిలువనంపించి వారితో మాట్లాడుతున్నాడు. అయితే ప్రస్తుతం హిజ్కియా లేడు, ఇప్పుడు వారి టైం అయిపోయింది. ఇదే వాక్యము ద్వారా నేడు ఉన్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీరందరూ కూడా రాజులైన యాజక సమూహం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే రాజులైన యాజక సమూహంగా ఉన్న మనం ఏమి చేయాలి అన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కోవలోకి మేము కూడా వస్తాం, నేను కాదంటలేదు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే దయచేసి జాగ్రత్తగా గమనించాలి. మొదటి విషయము, మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? మనలను మనం ప్రతిష్ఠించుకోవాలి. దయచేసి మీరు గమనించినట్లయితే మొదటి విషయం ప్రతిష్ఠించుకోవాలి. మనలను మనము దేవునికి ప్రతిష్ఠించుకోకుండా దేవునికి ఒక ఆత్మ సంబంధమైన మందిరాన్ని సిద్ధం చేయలేము. దయచేసి గమనించండి. ఎవరైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ప్రభులోకి వచ్చిన మనం దయచేసి గమనించండి, దేవునికి ఒక ఆధ్యాత్మికమైన మందిరాన్ని తయారు చేయాలంటే ఇక్కడ హిజ్కియా చెప్పిన మాట గమనించారా? మిమ్ములను మీరు దేవునికి ప్రతిష్ఠించుకోండి. రెండోది, దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించండి. మొదటి విషయం చెప్తున్నాడు, మిమ్ములను మీరు ప్రతిష్ఠించుకోండి. తర్వాత దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించండి.